తిరుపతి రూరల్ తనపల్లి గ్రామ సమీపంలో గల బాయమ్మ తోట ప్రాంతవాసులు రోడ్లు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ గృహాలు ప్రారంభించడానికి చంద్రబాబు నాయుడు చొరవతో వేయించిన రోడ్డు ఇప్పుడు అస్తవ్యస్తంగా తయారైపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ఈ రోడ్డు ఇంకా అధ్వాన స్థితికి చేరుకున్నట్లు స్థానికులు చెప్తున్నారు. వర్షాల కారణంగా రోడ్డుపై మట్టి కొట్టుకుపోయి గుంటలేర్పడ్డాయి. దాదాపు మోకాళ్ల లోతు వరకు ఉన్న గుంతల్లో నీరు చేరి మడుగులను తలపిస్తుంది. ఎక్కడ గుంత ఉందో తెలియక వాహన చోదకులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ రోడ్డు దుస్థితి చూసి స్కూలు బస్సులు గాని, మినరల్ వాటర్ ట్యాంక్ వాహనాలు గాని, ఆటోలు గాని రావడానికి నిరాకరిస్తున్నారు. ఈ రోడ్డు దుస్థితి ఇలా ఉండటం వల్ల బయటికి రావడానికి రోడ్డుపై ప్రయాణం చేయటానికి స్థానికులు భయపడుతున్నారు. చాలాసార్లు అధికారులకి వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఈ ప్రాంతానికి రోడ్డు భాగ్యం కలగడం లేదని వాపోతున్నారు. అత్యవసర పరిస్థితులలో వృద్ధులను కానీ, గర్భిణీ స్త్రీలను కానీ హాస్పిటల్కి తరలించాలంటే పెద్ద సమస్యగా మారిందని ఆందోళన చెందుతున్నారు. బాయమ్మ తోట వాసులు ఎదుర్కొంటున్న రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఉంటాడు పోతా